వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్, వాళ్ళకి లైఫ్ సెటిల్మెంట్. అసలు నిజంగానే ఏ పార్టీ ఎంత గెలిచిందో చెప్పే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వాల్సిందే. పోతే ఎలక్షన్స్ అయిపోయాయి, బట్ అసలైన విషయం ఇప్పుడే మిగిలింది. సో వెల్కమ్ బ్యాక్ టు ఆల్ రౌండర్ ఇన్ఫో. దిస్ ఇస్ గణనాథ్ శంకర్. సో వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయాలని మనం డిస్కస్ చేసే ముందు చిన్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఆంధ్ర రాష్ట్రపు ఓటర్స్ అయ్యి ఉంటే మీ కాన్స్టిట్యూయెన్సీని చెప్పి అసలు ఎవరు గెలుస్తారో చెప్పండి, ఓవరాల్గా ఎవరు గెలుస్తారో చెప్పండి కమెంట్ బాక్స్లో. వేరే రాష్ట్రాల నుంచి పక్క నుంచి చూసేవాడికి, బయట నుంచి చూసేవాడికి కొంచెం బాగా కనిపిస్తుందని చెప్పి చెప్తారు కదా. సో బయట రాష్ట్రాల వాళ్ళు అయితే ఏ రాష్ట్రమో చెప్పి మీరు ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారో చెప్పి కమెంట్ బాక్స్లో తెలియజేయాల్సింది ఒక చిన్న రిక్వెస్ట్. సో వీల్ గెట్ ఇన్సైడ్ ద వీడియో. ఇకపోతే ఎలక్షన్స్ అయిపోయాయి, బట్ అసలైన విషయం ఇక మీదటే ఉంది. జూన్ 4th వరకు జరిగే విషయాలు, వింతలు చాలా చాలా ఇన్ఫర్మేటివ్ గాను, ఇంట్రెస్టింగ్ గాను మన వీడియోస్ లో మనం చూడబోతున్నాం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అసలు కాలర్ ఎగరేసుకొని ఓటింగ్ పర్సంటేజ్ చూసిన తర్వాత, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే రికార్డు స్థాయిలో ఓటింగ్ పర్సంటేజ్. అసలు మిడ్ నైట్ వరకు ఓటింగ్ వేయడం ఏంటి నా జీవితంలో అంటే 2009 నుంచి నేనైతే ఓట్లు వేస్తున్నాను. సో 2009 నుంచి కూడా నా జీవితంలో ఏ రేంజ్లో పోలింగ్ అయితే చూడలేదు. ఎస్, దెర్ ఇస్ నో డౌట్. లాస్ట్ టైం 2019లో 79% రికార్డు స్థాయి అది. బట్ 12 వరకు లైన్లో ఉండి ఓట్ చేయడం, వేరే రాష్ట్రాల నుంచి వచ్చి ఓట్ చేయడం, ఈ విషయాలంతా కూడా చాలా మంచిగాను చాలా కొత్తగాను అనిపించింది యాజ్ అ 4th టైం ఓటర్గా. సరే, ఇకపోతే చాలా సంతోషంగా కాలర్ ఎగిరేసి పక్క రాష్ట్రాల్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా మనకి, ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. సో ఆ విధంగా పక్క రాష్ట్రాల్లో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి మన గొప్ప చెప్పుకుందాం, మన ఓటర్ల యొక్క గొప్పని చెప్పుకుందాం అని చెప్పి ఫోన్ చేశాను. ఫస్ట్ ఫోన్ చేసింది ఒక తెలంగాణ ఫ్రెండ్కి. ఫోన్ చేసి, చూసారా ఇక్కడ అసలు రికార్డు స్థాయిలో ఉంది పోలింగ్, ఆంధ్ర ప్రజలను చూసి, ఆంధ్ర ఓటర్లను చూసి తెలుసుకోండి. సో మీరు కూడా పర్వాలేదు, లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి లోక్సభ ఎలక్షన్స్లో 74% ఇస్ నాట్ బ్యాడ్, బట్ స్టిల్ ఇంకొంచెం బాగా మోటివేట్ అవ్వాలి మీరు కూడా అని చెప్తే ఆయన వచ్చి, ఓహో రికార్డు స్థాయి అనుకుంటున్నారా, ఓటింగ్ పర్సంటేజ్ నేను రికార్డ్ అంటున్నారా. వాస్తవం ఏంటంటే మీ ఆంధ్ర రాష్ట్రం ఓటర్స్ అంతా వర్స్ట్ ఓటర్స్, అసలు సౌత్ ఇండియాలో కాదు ఇండియాలోనే ఉంటారని చెప్పి సింపుల్గా ఒక సెంటెన్స్లో తెలిసిపడేశాడు ఆయన. అదేంటిది, ఇంత పర్సంటేజ్లో ఓట్ చేసి మనం చాలా గర్వంగా ఫీల్ అయిపోతుంటే మనమంతా వర్స్ట్ ఓటర్స్ ఎక్కడా లేవని చెప్తున్నారేంటప్ప అని చెప్పి ఆయన అంటాడు. దానికి అసలు కులాన్ని బేస్ చేసుకొని ఎలక్షన్స్ ఎక్కడైనా జరుగుతాయి, బట్ మీ ఆంధ్రలో జరిగినంతగా ఎక్కడా జరగదు. అసలు ఓటర్లు కూడా మీరు కులాన్ని బేస్ చేసి, కులాన్ని ప్రాతిపదికగా చేసుకొని అసలు ఓట్లు వేయడం ఏంటి, కులంని మా విషయంగా పెట్టుకొని అసలు నేను రెడ్డి కమ్యూనిటీ నేను దానికి వేస్తాను, నేను నాయుడు కమ్యూనిటీ నేను నా కమ్యూనిటీకి వేస్తాను, నేను కాపీ కమ్యూనిటీ నేను చెల్లిపోతాను, నేను కొంతమంది వేలికి వేస్తాం వచ్చేసి కమ్యూనిటీని బేస్ చేసి ఓట్లు వేసే ఒక తంతు ఆంధ్రాలో తప్ప ఇంకెక్కడన్నా జరుగుతుందా? అసలు చాలా వర్స్ట్ ఓటర్స్ మీరు. అదే మేము చూడండి, మాకు నచ్చలేదంటే కేసీఆర్ అంతటోనే దింపేశాం మేము. అసలు కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఎవరైనా అనుకున్నారా? వచ్చింది కదా, తీసుకొచ్చాం. అది మార్పు అంటే. అసలు మేము కులాలు, ఇక్కడంతా కులాలు, ఫ్యాక్షనిజం, ఈ రౌడీజం ఇవన్నీ జరగవు. సో ఈ కథ వేరుంటుంది ఇక్కడ తెలంగాణలో అని చెప్పి మొత్తం పంచర్ తీసేసాడండి. నేను చాలా గొప్పగా చెప్పుకుంటుంటే, సరే ఇదేదో ఈయన వేరే రూట్లో వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు, సరే మన తమిళనాడు ఫ్రెండ్కి ఫోన్ చేద్దామని చెప్పి తమిళనాడు ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అతను కూడా సేమ్ డైలాగ్, రికార్డు స్థాయిలో ఉంది మాదంటే ఆయన అంటాడు, ఫైన్ చాలా బాగానే ఉంది, రికార్డు స్థాయిలో ఉంది, అసలు ఓట్లకి డబ్బులు పంచడం ఏంది, మాకు కూడా ఇస్తారు ఫ్రీ బీస్ అని చెప్పి మాకు జయలలిత మేడం ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత కరుణానిధి గారు ఫాలో అయ్యారు. దాని తర్వాత వాళ్ళ వారసులు కూడా ఏదో ఒకటి చేస్తున్నారు. కానీ బట్ ఈ డబ్బులు, ఓట్లకి మీరు డబ్బులు తీసుకొని అమ్ముడుపోవడం అనేది రికార్డే. అసలు మాకు పంచుతారు కానీ ఈ రేంజ్లో కాదు. ఆయన చెప్తున్నాడు, ఏదో యూట్యూబ్లో ఒక వీడియో చూశారంట, ఒక కాన్స్టిట్యూయెన్సీలో మహిళలంతా వచ్చి పోరాటాలు చేస్తున్నారంట. అదే పోరాటం అంటే ఏదో వాళ్ళ ఓటు హక్కు కోసమో, లేకపోతే మాకు ఇక్కడ సరిగ్గా సదుపాయాలు లేవు, సదుపాయాలు కల్పిస్తేనే ఓటేస్తామను అని చెప్పి కాదు. అసలు వాళ్ళకు ఓటుకి డబ్బులు లేదంట, పక్క వీధిలో పంచారంట, వాళ్ళ వీధిలో పంచలేదంట. ఎందుకు పంచలేదురా అని చెప్పి పంచాయతీ పెట్టారు వాళ్ళు. ఈ విషయంగా చూసుకుంటే మీ వాళ్ళు రికార్డే అని చెప్పి చెప్తాడు ఆయన. వామ్మో, ఇది ఏం చేసినా గెలికినట్టు అవుతుంది. కర్ణాటక ఫ్రెండ్కి చేద్దాం అనుకున్నాను కానీ బట్ వద్దబ్బా, దీంతోనే ఆపేద్దాం అని చెప్పి ఆపేసుకోవాల్సి వచ్చింది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండి, ఒక విషయం అయితే చాలా చాలా సూటిగా చెప్పాల్సిన విషయం, పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెమోక్రసీలో. ఈరోజు నిజంగానే చాలా మంచి పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అయ్యింది. డబ్బులు తీసుకొని వేశారో, కుల ప్రాతిపదికన వేశారో, లేకపోతే పర్సనల్గా ఏదైనా ఫీలింగ్స్ పెట్టుకొని వేశారో మనకు అనవసరం. కానీ ఓవరాల్గా చూసుకుంటే ఈ పోలింగ్ పర్సంటేజ్ అనేది డెమోక్రసీలో చాలా యొక్క వెల్కమ్ చేంజ్. మనం నిజంగానే ఇన్స్పిరేషన్ ఒక విషయంలో, ఆ పర్సంటేజ్ అనే విషయంలో. దాని చుట్టూ ఉండే రాజకీయాల్ని పక్కన పెడదాం కాసేపు. సరే, ఎవరు గెలుస్తారని చెప్పి మనకంటే కూడా బయట ఉండి చూసే వ్యక్తులు కొంచెం బాగా తెలుస్తుంది కదా అని చెప్పి తెలంగాణ వ్యక్తులను అడిగితే, అసలు ఈసారి
డౌట్ లేదు, చాలా క్రిస్టల్ క్లియర్గా తెలిసిపోతుంది, ఈసారి కూటమి గెలుస్తుందని చెప్పి తెలంగాణ ఫ్రెండ్ అంటాడు. సరే తమిళనాడు ఫ్రెండ్ని అడుగుదాం ఏంటి పరిస్థితి అని చెప్తే, రాజశేఖర రెడ్డి వారసుడు ఉన్నాడు కదా, ఆయన చాలా బాగా చేశాడంట కదా, అన్డౌటెడ్లీ మళ్ళీ వైఎస్ఆర్ గెలిచేటట్టుంది, ఆ పార్టీ జగనే గెలిచేటట్టుంది అని చెప్పి తమిళనాడులో ఫ్రెండ్ చెప్తాడనమాట. సరే అని చెప్పి కర్ణాటకకు ఫోన్ చేసి కనుక్కుందామంటే వాళ్ళు అవును మేము సరిగ్గా చెప్పలేకపోతున్నాం కానీ బట్ కాంగ్రెస్ ఇంపాక్ట్ ఈసారి చాలా గొప్పగా ఉంటుందని చెప్పినాము, కాంగ్రెస్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటుందని చెప్పినాము అని చెప్పి ఆయన అతిపెద్ద జోక్ వేశాడు. ఏమంటే వాళ్ళ రాష్ట్రంలో కాంగ్రెస్ రూలింగ్లో ఉంది కాబట్టి ఇక్కడ కూడా కాంగ్రెస్ ఏదో సంథింగ్ మైండ్ గేమ్ ఆడింది, ఇక్కడ కూడా ఏదో సమ్ ఇన్ఫ్లుయెన్షియల్ పొజిషన్లో ఉంటుందని చెప్పి ఆయన అంచనా వేసాడేమో తెలియదు కానీ బట్ పెద్ద జోక్ అయితే వేసాడు. ఇమీడియట్గా అయితే కడుపు నవ్వుకున్నాడు అనమాట. మీరు కూడా నవ్వుకొని ఉంటారు రైట్. ఇకపోతే మన రాష్ట్రం విషయానికి వచ్చేస్తామండి. అక్కడ ఆ రాష్ట్రంలో ఫీడ్బ్యాక్, ఈ రాష్ట్రంలో ఫీడ్బ్యాక్ వదిలేస్తే అసలు మన రాష్ట్రంలో మన ఓటర్ల యొక్క నాడి ఎలా ఉంది, మన యొక్క ఫీడ్బ్యాక్ ఎలా ఉందని చెప్పి కనుక్కుందామని చెప్పి నలుగురిని అడిగితే వాళ్ళు చెప్పే ఆన్సర్ చెప్పను బ్రదర్. సీక్రసీని చాలా గట్టిగా మెయింటైన్ చేస్తున్నారండి ఈసారి. ఫైన్, వెరీ గుడ్. యాక్చువల్గా చెప్పాలంటే మన ఓట్ అనేది మన హక్కు, దాంతో పాటుగా అది మన ప్రైవసీ అనమాట. సో దాన్ని మనం ఓపెన్గా బయట చెప్పుకోవాల్సిన అవసరం అనేది ప్రజాస్వామ్యంలో లేదు అన్న విషయమే వాస్తవం. మన ఓటుని మనం ఆల్రెడీ బటన్ నొక్కి చూపించుకున్నాం కదా, మళ్ళీ మన నోటితో బయటికి చెప్పుకోవాలా అవసరమే లేదు. ఈ మీడియా సంస్థలు, ఈ సర్వే సంస్థలు వాళ్ళు డబ్బులు పోగేసుకోవడానికి ఊరికే మన ముందొచ్చి మైకులు పెట్టి మీరెవరికి ఓసారు, మీరెవరు ఓటేశారు, మీరెవరికి ఓటేశారని అడుకోవడం తప్ప ఈసారి నిజంగా ఆంధ్రదేశ ప్రజలు కన్ఫ్యూజ్ చేసేసారని చెప్పారు మీడియాని. వాళ్ళ ఆన్సర్స్ చెప్పినా కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా వైఎస్ఆర్ఏ వస్తుందబ్బా, లేకపోతే టీడీపీ ఈసారి కూటమి గెలుస్తుందబ్బా అని చెప్పే విధంగా చాలా కన్ఫ్యూజ్ చేసేసారు ఆంధ్ర రాష్ట్రపు ఓటర్లు అని చెప్పాలి. ఒక రకంగా మీడియా పైన ఆంధ్ర రాష్ట్ర ఓటర్ల యొక్క విజయంగా నేను భావిస్తున్నాను. కాకపోతే ఎలక్షన్ కమిషన్ విషయానికి వచ్చేస్తే మన మీనా గారు అంతా అయిపోయిన తర్వాత 1-2 అంటే కామన్ డైలాగ్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సినిమాల్లో చూసారంటే పోలీసులు క్లైమాక్స్లో వస్తారని చెప్పి, లేకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పే డైలాగ్లో టాంప్లెట్ డైలాగ్లు కొన్ని ఉంటాయి కదా, ఆ విధంగా ఈసీ కూడా ఎలక్షన్స్ తర్వాత చెప్పే ఒక కామన్ డైలాగ్ ఏంటంటే అక్కడ ఇక్కడ చెల్లా చెదురు సందర్భాల్లో గొడవలు తప్పనిస్తే ప్రశాంతంగా చాలా బాగా చక్కగా శాంతియుత వాతావరణంలోనే ఎలక్షన్స్ కండక్ట్ చేశాము, సో ఏ ప్రాబ్లం లేదని చెప్పి చెప్తారు. ఈసారి కూడా ఆ డైలాగ్ వచ్చింది. బట్ నిజంగానే చెల్లా చెదురు విషయాలే జరిగాయా? Violence, violence, violence. I don't like it. I avoid. But violence likes me. I can't avoid. చాలా చోట్ల పల్నాడులో జరిగిన విషయాలు కానివ్వండి, లేకపోతే రాయలసీమలో కొంతవరకు కంట్రోల్ అయిందని చెప్పుకోవాలి. బట్ స్టిల్ చిత్తూరు జిల్లా పొంగనూరులో అసలు 3 బూతులు ఏజెంట్లనే కబ్జా చేసేసారంట, ఆ రేంజ్లో ఉంది దాన్ని. ఆ విషయం కానివ్వండి, నిన్న తిరుపతిలో పోస్ట్ ఎలక్షన్స్ తిరుపతిలో జరిగిన గొడవలు కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే నిజంగా చెదురుముదురు సంఘటనలా కనిపించట్లేదు, బాగా ముదిరిపోయిన సంఘటనలాగే కనిపిస్తున్నాయి. బట్ ఎనీవేస్ ఈ విషయాన్ని కూడా కంట్రోల్ చేయగలిగితే ఈ సీన్ కొంచెం బాగుంటుందేమో అనిపించింది. ఇకపోతే చాలా ఇంట్రెస్టింగ్ అయిన విషయానికి వచ్చేస్తే, ఏ పార్టీ గెలుస్తుందన్న విషయానికి వచ్చేస్తే టీడీపీకి కొన్ని ప్లస్లు ఉన్నాయండి. ఈ ప్లస్లను వాళ్ళు కరెక్ట్గా కనుక ప్రాక్టికల్గా చేయగలిగితే వాళ్ళు గెలుస్తారని చెప్పి వైఎస్ఆర్సీపీకి కొన్ని ప్లస్లు ఉన్నాయి. సో ఆల్రెడీ రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ కాబట్టి వాళ్ళ ప్లస్లు ఏంటంటే అందరికీ తెలిసిందే, వాళ్ళ యొక్క స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ అని చెప్పి చెప్పుకుంటుంటారు. సో బీభత్సమైన ఫ్రీ స్కీమ్స్ ఉన్నాయి, ఆ స్కీమ్స్ అంతా కూడా వాళ్ళ యొక్క ప్లస్. ఇంకొక ప్లస్ ఏంటంటే లేడీ ఓటర్స్, ఎందుకంటే ప్రతి ఒక్క ఆడపడుచుకి, పొలిటికల్ లాంగ్వేజ్లోనే చెప్దాం, ఆడపడుచుకి ఏదో ఒక రకంగా వాళ్ళకి కానుకలు అందాయి కాబట్టి అఫీషియల్గానే, ముందంతా అన్అఫిషియల్గా ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు అన్అఫిషియల్గా ప్లస్ అఫిషియల్గా కూడా ఏదో ఒక రకంగా స్కీముల రూపంలో వాళ్ళకి కానుకలు అందాయి కాబట్టి ఉమెన్ ఓటర్స్ చాలా పెద్ద ప్లస్ అని చెప్పి. ఇకపోతే కుల సమీకరణాలకు వచ్చేస్తే బీసీ ఓటర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు, ఎస్సీ ఎస్టీ ఓటర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్కి. ఇదంతా మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకుంటారు. మరి మీరు ఎలక్షన్ ప్యాటర్న్లో చూస్తే కూడా చాలా కన్ఫ్యూజ్డ్గా మధ్యాహ్నం పై నుంచి మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే వీళ్ళకి ఏదైతే ప్లస్ అని చెప్పుకుంటాం, మరి ముఖ్యంగా మహిళలు. సో ఈ మహిళలు భయంకరంగా ఓట్లు వేయడం పట్టి చూస్తుంటే అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఏమైనా ఓటు పడిందా, వైఎస్ఆర్ కాంగ్రెస్ మళ్ళీ తిరిగి రానుందా అనే విధంగా అనిపిస్తుంది. ఒక తెలుగుదేశం యొక్క ప్లస్ చూడాలంటే ఇదివరకు చేసిన పాలన నుంచి తీసుకునే ప్లస్ పాయింట్ ఒకటే ఉందండి, అదేంటంటే ఈ డెవలప్మెంట్. హైదరాబాద్ని వాళ్ళు డెవలప్మెంట్ చేసి చూపించింది కానీ, లేకపోతే అమరావతిలో టెంపరీ బిల్డింగ్సే కట్టారనుకోండి, బట్ స్టిల్
ఏదో ఒకటి చూపించారు. సో డెవలప్మెంట్ అనేది కియా మోటార్స్ స్టార్ట్ చేయడం, ఇండస్ట్రీస్ తీసుకురావడం, సో ఇట్లాంటి విషయాలు అనేది అది ఒకే ఒక పాజిటివ్ కార్డ్ వాళ్ళకి ఇది వరకు వాళ్ళ పాలన నుంచి. సో ఇప్పుడు వాళ్ళకుండే పాజిటివ్స్ అంతా కూడా రూలింగ్ పార్టీ చేయలేకపోయినా, రూలింగ్ పార్టీ ఏదైతే చేయలేదో ఆ నెగటివ్స్ వీళ్ళకి పాజిటివ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వకపోవడం, గవర్నమెంట్ ఉద్యోగుల్ని సరిగ్గా ట్రీట్ చేయకపోవడం, వాళ్ళ యొక్క అరియర్స్ ఇవ్వకపోవడం కానివ్వండి, పెన్షన్ స్కీమ్స్ని సరిగ్గా తీసుకురాకపోవడం కానివ్వండి, లేకపోతే ఉద్యోగాలను సరిగ్గా కల్పించలేకపోవడం కానివ్వండి, లేకపోతే మిడిల్ క్లాస్ యొక్క బాధల్ని సరిగ్గా పట్టించుకోవడం కానివ్వండి, రేట్స్ అన్ని కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పే విషయాలు, ఇవన్నీ కూడా రూలింగ్ పార్టీ యొక్క నెగటివ్ విషయాలు. ఈ నెగటివ్ విషయాలంతా కూడా టీడీపీకి ప్లస్ అయ్యాయి. సో ఇక్కడ మనకి యంగ్ ఓటర్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేటెడ్ ఓటర్స్, యంగ్ ఓటర్స్, వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. దీని అన్నిటితో పాటుగా అతిపెద్ద ఫ్యాక్టర్, యంగ్ ఫ్యాక్టర్ని ఆకర్షించే విధంగా ఉండేది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్, అదే ఎక్స్ ఫ్యాక్టర్. ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ఇవంతా కూడా మనం కలిపినట్లయితే అసలు యువతరం తరలి రావాలి. ఫస్ట్ టైం ఓటర్స్ కానివ్వండి, లేకపోతే యంగ్స్టర్స్ కానివ్వండి, మనం ఎక్కువ చూడగలగాలి. మరి ఎక్కువగా చూసామా అంటే కొంతవరకు యంగ్స్టర్స్ చాలా ఎక్కువగా వచ్చారని చెప్పాలి, వాళ్ళు కూడా ఓట్లు వేశారని చెప్పాలి. సో ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే అసలు ఈ పర్సంటేజ్ చూసారంటే తెలంగాణ నుంచి కానివ్వండి, కోస్తా జిల్లాలోకి వెళ్ళిన వాళ్ళు, లేకపోతే రాయలసీమ వాళ్ళకి బెంగళూరులో వర్క్ చేసేవాళ్ళు, చెన్నైలో వర్క్ చేసేవాళ్ళు, చిత్తూరు, నెల్లూరు జిల్లాకి బస్సులు కట్టుకొని ట్రైన్లోకి రావడం, ఇవన్నీ చూస్తుంటే అన్డౌటెడ్లీ ఇది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే కదా అని చెప్పి అనిపిస్తుంది. బట్ ఎంత పర్సంటేజ్ అనేది కూడా మనం ఆలోచించి చూడాలి కదా. సో బయట ఉండే ఓట్లు ఎంత శాతం ఉంటుంది అది కూడా ఆలోచించి చూడాలి. బట్ స్టిల్ ఇక్కడ టర్న్ అవుట్ అయితే ఎంతో కొంత ఫేవరబుల్గా కూటమికి కూడా కనిపిస్తుంది. బట్ స్టిల్ నేను స్టార్టింగ్లో ఒక క్లిప్పింగ్ మీకు చూపించినట్టుగా చెప్పేవాడికి ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేవాడికి లైఫ్ టైం సెటిల్మెంటే. బట్ హంగ్ అయితే ఇంపాసిబుల్. ఏపీ ఓటర్స్ ఎప్పటికీ ఇవ్వరు. క్లియర్ కట్గా మెజారిటీ ఒక పర్టిక్యులర్ పార్టీకో లేకపోతే కూటమికో ఇస్తాననడంలో డౌట్ లేదు. ఇకపోతే పందెం రాయుళ్ళు, ఫీస్ట్ కదా ఇది ఆంధ్రాలో. అసలు పిఠాపురం పంద్యాలు కానివ్వండి, పిఠాపురంలో రకరకాలైన పంద్యాలు ఏంటంటే ఎంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, అసలు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, వంగా గీత గారు గెలిచిపోతారని చెప్పి ఒక అసంప్షన్ కానివ్వండి, లేకపోతే మన లోకేష్ గారు కంటెస్ట్ చేసే ప్లేస్ మంగళగిరిలో అసలు ఫస్ట్ టైం ఆయన అడుగు పెడతారా అని చెప్పి ఇది కానివ్వండి, లేకపోతే ఎంత మెజారిటీతో సీఎం వైఎస్ జగన్ గారు గెలుస్తారు ఇక్కడ ఆయన యొక్క పులివెందులు, ఎందుకంటే 90% పైన పోల్ అయింది అక్కడ, వారు వన్ సైడ్ అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది. బట్ మ్యాటర్ ఏంటంటే ఎంత మెజారిటీతో గెలుస్తారని చెప్పి అక్కడ కానివ్వండి, అవినాష్ రెడ్డి గారు గెలుస్తారా ఈసారి, లేకపోతే షర్మిల గారు జెండా పాతారా, సో అని చెప్పి అక్కడ ఒక కడప ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక పందాలు కానివ్వండి. సో ఇకపోతే ఉపంలో అసలు మెజారిటీ తగ్గిపోతుంది, అసలు గెలుస్తారా ఆయన, గెలిస్తే కూడా తక్కువ మెజారిటీలో, ఇంత తక్కువ మెజారిటీలో గెలుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పైన బెట్టింగ్లు కానివ్వండి. సో బెట్టింగ్లు కాయాలన్నా లేకపోతే ఇంట్రెస్టింగ్గా మీరు మాట్లాడుకోవాలన్నా, చర్చించుకోవాలన్నా బోల్డ్ టాపిక్స్ ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్, పోస్ట్ ఎలక్షన్స్ తర్వాత June 4th వరకు ఈ 20 రోజుల వ్యవధిలో డిస్కస్ చేయడానికి బీభత్సమైన టాపిక్స్ ఉన్నాయన్నమాట. సో మనం కూడా దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన విషయాల్ని కొంత ఇన్ఫర్మేటివ్తో డిస్కస్ చేద్దాం రాబోయే వీడియోస్లో. మరి మీకేమనిపిస్తుంది, చెప్పను బ్రదర్ అనేది కాకుండా నిజంగానే ఆంధ్ర ఓటర్లైన మీకు ఏమనిపిస్తుంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. I will catch you up in another interesting and useful content. Till then, this is Gana Chandra signing off from this particular video. Stay safe, stay healthy.